చేయటానికి ఇంగ్లాండ్ నుంచి విలియం కేరీ వచ్చేటప్పుడు ఇండియాలో సతీ సహగమనం అలాగే ఇతర సాంఘిక దురాచారాలు చాలా ఉన్నాయి. ఇంగ్లాండ్ దేశం నుంచి భార్య పిల్లలను తీసుకొని బయలుదేరాడు విలియం కేరీ. భార్య డోరతి వద్దంది. దేశంగా దేశం మనకేం కర్మండి, మనం వద్దు, ఇక్కడే సేవ చేద్దాం, సేవ చేస్తే ఇక్కడ చేయి, ఇండియా వద్దు అని. లేదు డోరతి, దేవుడు నన్ను ఇండియా వెళ్ళమంటున్నాడు, నేను భారతదేశం వెళ్ళాలి. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ రక్షణ కోసం నేను కష్టపడాలి, దానికోసం నేను నా కుటుంబం మొత్తం బలిపీఠం ఎక్కడానికి సిద్ధం అని ఆమెను కూడా సిద్ధపరచుకొని తీసుకొచ్చాడు. టోటల్ ఆయన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఖర్చు అయిపోయింది. తన కుటుంబం, తన బంధువులు, తనకు భోగాలతో కూడిన జీవితం ఇంగ్లాండ్లో ఉంది. అన్నీ వదిలేసుకొని ఇండియాకు వచ్చి పడరాని బాధలు పడ్డాడు ఆయన. తన కుమారుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి కూడా ఎవరు సహకరించలేదు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆత్మరక్షణ కోసం. ఇక్కడున్న ప్రజలకు సువార్త చెప్పి క్రీస్తును పరిచయం చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వారిని రక్షించడం కోసం, నరకం నుంచి ఆత్మల్ని కాపాడటం కోసం ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ తను చేసే త్యాగాలు తను చేశాడు విలియం కేరీ. కుమారుడు చనిపోయినప్పుడు బిడ్డని భూస్థాపన చేయటానికి కూడా ఎవరు కోఆపరేట్ చేయాల. ఇలాంటి మనుషుల దగ్గర నేను ఎందుకు ఉండాలి, వీళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలనుకోలా. వాళ్ళకి తెలియదయా, తెలిస్తే సహకరించేవాళ్ళు. అజ్ఞానంలో ఉన్నారు, వారిని క్షమించని ఆయన ఒక్కడే తీసుకెళ్ళి బిడ్డను భూస్థాపన చేసుకున్న పరిస్థితి ఉంది. అయినా సరే ప్రజల రక్షణ కోసం కష్టపడ్డాడు. బైబిల్ గ్రంథాన్ని దాదాపు 40 భాషల్లో తర్జుమా చేశాడు. 40 భాషలు, భారతీయ భాషలు 40 భాషలో తర్జుమా చేశాడు ఆయన విలియం కేరీ. ఆయన లైఫ్ స్టోరీ ఉంటుంది, చదవండి ప్లీజ్. వాళ్ళ త్యాగాలు చూస్తే మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం అనిపిస్తుంది. ఆనాడు వాళ్ళ కష్టం, ఈరోజు మనం ఫలం చూస్తున్నాం. ఇన్ని ఆత్మల రక్షణ వాళ్ళు చూడలా. 7 ఏళ్ళు కష్టపడితే అయినా 7 ఏళ్ళు కష్టపడి సువార్త ప్రకటిస్తే ఒక్కడు రక్షించబడ్డాడట. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవా, ఒక్క పుష్పం కోసం 1000 ముళ్ళైనా భరిస్తాను, నాకు ఆ ఓపిక సహనం ఇవ్వయ్యా అని అడిగాడు. మంచి జ్ఞాని. బ్యాంకింగ్ సిస్టమ్ తెచ్చింది ఆయన. ఇప్పుడు మీలో చదువుకున్న ఆడపిల్ల ఎంతమంది చేతులు ఎత్తండి.